హాయ్ అండి, ఈరోజు మనం తమిళనాడు స్టైల్ గీ పొడి ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకోవాలండి. దాంట్లో మినపప్పు ఒక హాఫ్ కప్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి బాగా దోరగా. తర్వాత హాఫ్ కప్ శనగపప్పు వేసుకోవాలండి. అది వేగిన తర్వాత హాఫ్ కప్ వచ్చి కందిపప్పు వేసుకోవాలి. ఇవన్నీ ఆయిల్ లేకుండానే ఫ్రై చేసుకోవాలండి. పావు కప్పు గులశనగపప్పు తీసుకోవాలి. అది కూడా ఫ్రై అయిన తర్వాత పావు కప్పు వచ్చి నువ్వులు తీసుకోవాలండి. అవి వేగిన తర్వాత ఒక 15 ఎండుమిర్చి వేసుకోవాలి. అవి లైట్గా కొంచెం వేగిన తర్వాత దాంట్లో కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు కూడా కొంచెం కలుపుకున్న తర్వాత వెల్లుల్లి రేకలు వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలండి. అవి బాగా ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయ్యి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అన్నీ తీసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలండి. అది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇడ్లీలోకి పైన నెయ్యి వేయాలండి. ఇడ్లీ పైన నెయ్యి వేసుకుని పొడి చల్లుకోవాలి పైన. అంతే అండి, ఇడ్లీ చాలా బాగుంటుంది. ఇది కొబ్బరి చట్నీతో కానీ లేకపోతే వేరుశనగ చట్నీతో కానీ తీసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందండి. థ్యాంక్ యూ అండి.